హాయ్ అండి. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను కూడా చాలా బాగున్నాను. మీ అందరి కోసం డ్రై ఫ్రూట్స్‌తో మంచి స్మూతీ అయితే చూపిస్తున్నానండి. వీడియో అయితే సేవ్ చేసుకోండి. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. మనం డే మొత్తము పనులు చేసి అలసిపోతూ ఉంటాం కదా! అలాంటప్పుడు ఈ స్మూతీ ఒక్క గ్లాస్ తాగారంటే చాలా బాగుండిద్దండి. ప్రాసెస్ అయితే చెప్తాను, నోట్ చేసుకోండి. నేనైతే 10 నుంచి 15 వరకు బాదం పప్పులైతే ఒక 2 గంటల పాటు నానబెట్టుకున్నాను. వాటిని పొక్కు తీసేసుకొని మంచిగా వాటిని అయితే మిక్సీ జార్లోకి అయితే వేసుకున్నాను. ఒక 10 నుంచి 5 ఇవి ఖర్జూరాలు, ఎండు ఖర్జూరం అంటే పిల్లలకైనా మనకైనా చాలా హెల్త్‌కి మంచిదండి. ఐరన్ తక్కువ ఉన్న, బ్లడ్ తక్కువ ఉన్న చాలా ఉపయోగపడుతుంది. ఈ పిల్లల ఎదుగుదలకు కూడా చాలా బాగుండిద్దండి. అందుకనేసి వాటిలో నుంచి గింజలు తీసేసి వాటిని కూడా వేసుకుని, మీకు త్వరగా నానాలి అంటే కొన్ని హాట్ వాటర్ వేసుకుంటే దానిలో నానబెట్టుకున్నారంటే ఒక 10 to 15 మినిట్స్లో నానిపోతుంది. ఇలాగా లేదు అని అనుకుంటే కొంచెం ముందుగానే మనం వాటర్ వేసుకొని నానబెట్టుకోవచ్చు. ఇలా రోజుకొక గ్లాస్ తాగారంటే అలసట ఉండదు, నీరసం ఉండదు. పిల్లలకైనా మనకైనా డే మొత్తం ఎనర్జీ అయితే వస్తుందని అయితే చెప్తానండి. చాలా బాగుంటాయి. దీంట్లో అలాగే కొంచెం స్వీట్నెస్ కోసం ఖర్జూర పండ్లు కూడా విత్తనాలు తీసేసుకొని వేసుకున్నానండి. ఇవి మీ దగ్గర ఇంకా డ్రై ఫ్రూట్స్ ఉంటే జీడిపప్పు, కిస్మిస్లు, ఇంకా చాలా నట్స్ ఉన్నా కూడా వేసుకోండి. నా దగ్గర ఉన్న నట్స్ వరకు అయితే వేసి చూపిస్తున్నాను. ఇవి అని ఆప్షన్ అయితే ఏం లేదు, ఇంకా చాలా ఉన్నా కూడా వేసుకోవచ్చు. నేనైతే చక్కెరకేడి అట్టి పండ్లు అయితే తీసుకున్నాను. చాలా బాగుంటాయి, పిల్లలకు కూడా హెల్త్కి చాలా మంచిది అనేసి వీటిని ఇలా తొక్క తీసేసుకొని మంచిగా చిన్న చిన్న పీసుల్లాగా కట్ చేసేసుకొని వేసుకోవాలి. దీంట్లో ఎటువంటి షుగర్ అయితే నేను యాడ్ చేయలేదు, ఎందుకంటే బనానాలో షుగర్ ఉండిద్ది. అలాగే మనం తీసుకున్న డైట్స్లో కూడా షుగర్ అయితే ఉండిద్ది కాబట్టి నేను ఎలాంటి షుగర్ అయితే యాడ్ చేసుకోలేదు. మీకు ఇన్కేస్ కావాలి అని అనుకుంటే కొంచెం షుగర్ అయితే యాడ్ చేసుకోండి. వీటన్నిటిని మంచిగా మిక్సీ జార్లోకి అయితే వేసుకోవాలి. ఇప్పుడు వీటిని ఒక్కసారి గ్రైండ్ చేసుకోండి. ఆ తర్వాత కాచి చల్లారి పెట్టి ఫ్రిడ్జ్లో నుంచి తీసిన పాలండి అవి. డైరెక్ట్గా అయితే మీరు పచ్చి పాలైతే వేసుకోకండి. కాచి చల్లార్చి పెట్టుకున్నాక ఫ్రిడ్జ్లో నుంచి తీసిన పాలని అయితే వేసుకోవాలి. అప్పుడు ఇంకా టేస్ట్ చాలా బాగుండిద్ది. ఇలా మొత్తం గ్రైండ్ చేసుకుంటామేనండి. ఎంతో ఈజీగా డ్రై ఫ్రూట్స్తో స్మూతీ అయితే రెడీ అయిపోయింది. ఇప్పుడు మంచిగా గ్లాసుల్లోకి అయితే సర్వ్ చేసుకోవటమే. ఇంకా కావాలి అనుకుంటే పైన మీరు ఏమన్నా డ్రై ఫ్రూట్స్ కానీ ఏమైనా ఫ్రూట్స్ కానీ కూడా వేసుకోవచ్చు. అంతేనండి, హెల్దీ అయిన డ్రై ఫ్రూట్స్ స్మూతీ అయితే రెడీ అయిపోయింది కదా. మీకు కూడా ఎలా నచ్చిందో ఒకసారి కామెంట్ చేయండి. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి, ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. ప్లీజ్ అండి, మన ఛానల్కి ఇలాంటి మంచి మంచి వీడియోస్ కావాలి అంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్లీజ్ ఒక లైక్ అయితే ఇవ్వండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.